అంటే అవగాహన రావాలంటే మరి మనం ఏ పుస్తకాన్ని చదవాలి, చదివితే వస్తుంది అంటే భగవద్గీత చదివితే వస్తుంది. భగవద్గీత అనేది ఒక కులానికో మతానికో సంఘానికో సంబంధించినది కాదు. ఈ భూముల మీదకి జన్మ తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క మానవుడి జీవన విధానము నడవడిక భగవద్గీత. భగవద్గీత అనేది మరణం అన్నది లేనే లేదు అని తెలియపరిచే గొప్ప గ్రంథమే భగవద్గీత. భయం అన్నది లేనే లేదు అని తెలియపరిచే గొప్ప గ్రంథమే భగవద్గీత. గుండె నిండా ఆత్మశైర్యాన్ని నింపగలి గొప్ప గ్రంథమే భగవద్గీత. నీవు జీవితంలో దేన్ని అంటుకోవాలి, దేన్ని అంటుకోకూడదు, దేన్ని ముట్టుకోవాలి, దేన్ని ముట్టుకోకూడదు అని తెలియపరిచే గొప్ప గ్రంథమే భగవద్గీత. చూడండి, నీవు జీవితంలో దేన్ని అంటుకోవాలి, దేన్ని అంటుకోకూడదు, దేన్ని ముట్టుకోవాలి, దేన్ని ముట్టుకోకూడదు అని తెలియపరిచే గొప్ప గ్రంథమే భగవద్గీత. రాత గీత నోటిలోని మాట నుదుటి మీద రాత తల రాత జీవిత రాత మారాలంటే భగవద్గీతను అధ్యయనం చేయాలి. ఏం చేయాలి? భగవద్గీతను అధ్యయనం చేయాలి. భగవద్గీతను అధ్యయనం చేద్దాం, మన చిన్నమను సార్థకం చేసుకుందాం. ఓకే, ఇది భగవద్గీత అనేది ఒక భక్తి మార్గం కాదు, ఆత్మ మార్గము. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది, అది గతంలో ఉంది, ప్రెజెంట్లో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది అని ఏ పుస్తకాల్లో ఏ గ్రంథాల్లో ఉన్నది? ఓన్లీ ఒక భగవద్గీతనే. మీరు నాకన్నా ఒక 100 పుస్తకాలు చదవచ్చు, 1000 పుస్తకాలు చదవచ్చు, ఒక 100 మందికి నిలబడి మీరు సమాధానం చెప్పవచ్చు. కానీ అదే నేను వచ్చి ఆత్మ గురించి అడిగేటప్పుడు నోరనే పెడుతున్నారు. మరి ఈ ఆత్మ, ఈ శరీరంలో ఉన్నది కదా ఆత్మ, మరి మన గురించి మనం తెలుసుకోవాలి కదా, ఈ ఆత్మ మనం ఆపరేట్ చేయాలి కదా. దీని గురించి అసలైన మన ఆత్మ గురించి తెలుసుకోకుండా బయట ఎక్కడెక్కడో ఏవి చేస్తున్నాము. దానివల్ల ప్రయోజనం ఉంటే ఉండొచ్చు, తాత్కాలికమైనది, కానీ శాశ్వతమైనది ఆత్మ కదా. మరి ఆత్మ గురించి తెలుసుకోవాలి కదా. నేను వేరే పుస్తకాలు చదవద్దు అంటే నేను ముందు మనం తెలుసుకోవాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి. అది గీతలో ఉంటుంది కాబట్టి గీతలు చదవండి. ఆ తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్లు, యోగులు, ఋషులు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి, వాటిని కూడా చదవండి. అసలైన దాన్ని మనం పక్కన పెట్టేసి మిగతా వాటిని చదువుతున్నాము. ఆ ఆత్మజ్ఞానం అనే దాన్ని మనం కోల్పోతున్నాము. చీకటి అనే అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం అనే వెలుగు వైపు మనం ప్రయాణం చేయాలి. ఓకే, ఈ విధంగా ఈ భగవద్గీతను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. భగవద్గీత అనేది భక్తి మార్గం కాదు, ఆత్మ మార్గము. భగవద్గీతను వేరే సొసైటీ వాళ్ళు దాన్ని భక్తి మార్గంలో తీసుకెళ్తున్నారు, అది కాదు. భగవద్గీత అనేది ఆత్మ మార్గంలో తీసుకెళ్ళాలి మనము అని శ్రీ వేదవ్యాస ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా భగవద్గీతను ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళిపోవాలని మనము రీసెంట్గా 108 ధ్యాన గీత జ్ఞాన యజ్ఞాలు స్టార్ట్ చేశాము. ఆ 108 ధ్యాన గీత జ్ఞాన యజ్ఞాల్లో మనకు 13 యజ్ఞాలు జరిగినవి. మొదటి యజ్ఞం వచ్చేసి శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయము పిరమిడ్ సెంటర్లో వనపర్తిలో జరుపుకున్నాము. ఇప్పటికీ 13 యజ్ఞాలు జరిగిపోయాయి. ఇంకా మనకు జరగాల్సినవి చాలా ఉన్నాయి. మన ఈ 108 యజ్ఞాలలో 107 యజ్ఞాలు వచ్చేసి మన పిరమిడ్ సెంటర్లో జరుగుతాయి. 108వ ధ్యాన గీత జ్ఞాన యజ్ఞము వచ్చేసి మనకు హైదరాబాద్ నాపాలి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 2 రోజుల పాటు 10,000 మంది ధ్యానులతో గీతా యజ్ఞం జరుపుకుంటాం మనము. ఈ పీస్ మూమెంట్ నుండి భగవద్గీతను ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళిపోవాలి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ భగవద్గీతను అధ్యయనం చేయాలి. ఇక్కడ గీత అనే పుస్తకం ఉందండి. ఈ పుస్తకాన్ని అందరూ కొనుక్కొని అందరూ చదవండి. వేరే సొసైటీ వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి, కానీ అవి అంత వాడుక భాషలు లేవు, అర్థం కాదు. మీకు తెలిసే ఆ విషయం కూడా చాలా మంది చెప్తున్నారు నాకు, సార్ మాకు ఆ బుక్స్ అర్థం కావట్లేదు. నిజంగా అర్థం కావు. ఇది మనకు పత్రిజీ సారు చాలా సునాయాసకంగా, చాలా సులభంగా అర్థమయ్యే విధంగా మన వాడుక భాషలో మనకు ఈ పుస్తకాలు ఇచ్చాడు. శ్లోకం ఇచ్చాడు, తాత్పర్యం ఇచ్చాడు, ప్రతిపదార్థం ఇచ్చాడు, అర్థ వివరణ కూడా ఇచ్చాడు. కాబట్టి మీకు అర్థం అయినా కాకపోతే ఫస్ట్ ఎవరికి తెలియదు, ఎవరికి రాదు. మెల్లిమెల్లిగా మీరు చదవడం అలవాటు నేర్చుకోండి. ఈ సంస్కృతంలో ఉంటుంది కదా, ఇది మాకు రాదు అని మీరు భయపడమాకండి. చెప్పాను ఇందాకనే, భయం అనేది లేదని తెలియపరిచే గొప్ప గ్రంథమే భగవద్గీత. మనం అనుకుంటే తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాము, ఏమైనా సాధించగలుగుతాము. ఈ బుక్ కొనుక్కోండి. రోజు 2 శ్లోకాలు అర్థమైనా కాకపోయినా ఇందులో అర్థమైనా ఉంటుంది, దాన్ని చదువుకుంటూ పోండి. అలాగే చదువుకుంటూ పోతుంటే మీకు కొంచెము దీని మీద ఒక పట్టు వస్తుంది, అర్థమవుతుంది. ఓకే, ఒక శ్లోకం చెప్తాను. జాతసహి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ పరిహారేతే నత్వం శోచితుం అర్హసి.
దీని యొక్క అర్థం ఏంటి? అసలు కొంపంత ముంచిన శ్లోకం ఇదే శ్లోకం తెలుసా? చాలా మందిని మన వాళ్ళని భగవద్గీతను చదవకుండా భగవద్గీతను దూరం పెట్టిన శ్లోకం ఏదంటే ఇది. కాబట్టి దీని యొక్క అర్థం వేరు, మన వాళ్ళు దీన్ని అర్థం చేసుకున్న విధానం వేరు. ఏంటిది జాతసహి ధ్రువ మృత్యు అంటే, ఓహో ఇది చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టేది, ఇది శవాల దగ్గర పెట్టేది, ఇది చనిపోయినప్పుడు మాత్రమే పెట్టేది, వాళ్ళ తలపునే పెట్టేది. ఒక మైకులో ఒక మైక్ సెంటర్లో ఒక డెక్కులలో పెట్టేది. ఇది భగవద్గీత మంచిది కాదు, అది చెడుది. ఇందాకే చెప్పాను, చెడుదైతే మనకు ఎందుకు ఇస్తారు? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ప్రపంచ మానవాళి కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత ఒక గీత గీశాడు. ఆ గీతను దాటి ప్రవర్తిస్తే దినదిన నష్టమే నష్టము, కష్టమే కష్టము. ఆ గీతకు లోబడి ఉంటే దినదిన ఆనందమే ఆనందము, ఆనందమే ఆనందము. మనందరము గీతను దాటి ప్రవర్తిస్తున్నాం కాబట్టి దినదిన కష్టాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాము. ఇగో ఈ విధంగా నడవడిక, ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా వెళ్ళాలి. మంచి ఏది, చెడు ఏది, కష్టం ఏది, నష్టం ఏది, సుఖం ఏది, బాధ ఏది, అవసరం ఏది, అనవసరం ఏది, ఏది కావాలి, ఏది వద్దు అనేది మొత్తము A to Z మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో ఇచ్చాడు అర్జునుడి రూపంలో ఈ ప్రపంచ మానవాళి కోసము. అలాంటి గీతను ఈరోజు మనం పక్కన పెట్టేసి ఇంకా చీకటిలోనే, ఇంకా అజ్ఞానం అనే చీకటిలోనే బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం ఒకసారి ఆలోచించండి. వేరే వాళ్ళ మతం అని కాదు, వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు బైబిల్ చదువుతారు అండ్ పురాణం చదువుతారు, అన్నీ చదువుతారు వాళ్ళు. కానీ మనదే అయ్యుండి మన ఋషులు, మన యోగులు మనకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని మనము తీసుకోలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం. మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏమి లేదు ఇక్కడ. మనం అనుకుంటాం మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సినంత ఇచ్చారు. అవునా? ఆనపనసతి బుద్ధుడు ఎప్పుడు ఇచ్చాడు మనకు, అవునా కదా? మన తర్వాత దాన్ని సులువుగా సునాయాసంగా పత్రించేసారి అరటిపండు వచ్చినట్టు ఇట్లా రోడ్లో పెట్టినట్టు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసను తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ 5,000 సంవత్సరాల క్రితమే ద్వాపర యుగం చివరిలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు, ఆత్మజ్ఞానం బోధించాడు. నెక్స్ట్ తరానికి మనం అలా చేశామా? ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టారు, ఆయన మనం చదవలేకపోతున్నాం. చూడండి ఎంత అజ్ఞానంలో ఉన్నాము. మనం ఇక్కడ చేయాల్సింది ఏమైనా ఉందా? కష్టపడాల్సింది ఏమైనా ఉందా? అన్నీ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్ ఉంది, అవునా కదా? ఇక్కడ ఇవన్నీ లైట్లు, ఎలక్ట్రిసిటీ వాడి లైట్లు అన్నీ ఇక్కడ వేసి పెట్టారు, అవునా? అంతా రెడీగా ఉంది. మనం వచ్చాము, చీకటి ఉంది, ఏం చేయాలి? మనం ఈ లైట్ వెలగాలంటే ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు. మరి లైట్ వెలగాలంటే మనం ఏం చేయాలి? అక్కడ స్విచ్ ఆన్ చేయాలి, అవునా? మనం ఏం చేస్తున్నాము? స్విచ్ ఆన్ చేయకుండా చీకటి తారాడుతున్నాము. ఆ స్విచ్ ఆన్ చేస్తే వెలిగి వస్తుంది. ఎక్కడ కూడా ధ్యానం అనేది చేస్తే ఆత్మజ్ఞానం అనే ఒక ఆత్మజ్యోతి వెలుగుతుంది. దాన్ని కూడా మనం చేయలేకపోతున్నాము. ఓకే, అందుకని జాతసహి ధ్రువ మృత్యు ధ్రువం చెక్క మృతసచ తస్మాత్ పరిహారి అయితే నత్వం శోచితం అర్హసి. అంటే ఏంటి? దీనికి అర్థం ఏంటి? పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు శోకించడం అనేది తగదు. మనం చేస్తున్నాము, అక్కడ కూర్చొని అయ్యో ఇక లేడే, ఇక రాడే, ఇక పాయ లబోదిబో అని మొత్తుకుంటున్నాము. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. అది ఎప్పుడు ఉంటుంది? గతంలో ఉంది, ప్రెసెంట్లో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. మరణం అనేది శరీరానికి, ఆత్మకు కాదు. మరి మనము ఆ పంక్తితో ఎవరన్నా బాడీకే చేసినప్పుడు ఆ బోధకుని తీసుకెళ్ళి జాతసహి ధ్రువముతో శ్లోకం పెట్టి అక్కడ వాళ్ళ పక్కన ఆ పుస్తకాన్ని పెడుతున్నాము. చిన్న ఉదాహరణ చెప్తాను, అతను ఏమనుకుంటాడో తెలుసా? అని ఏంటి వీళ్ళంతా నా చుట్టూ కూర్చొని అబోదిబోని మొత్తుకుంటున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. ఆ పుస్తకం తీసుకొచ్చి నా పక్కన పెట్టడం కాదు, ఆ పుస్తకం తెరిచి చదివి చూస్తేనే కదా నేను ఉన్నానో లేనో తెలిసేది. అర్థమైందా? ఉన్నానో లేనానో, వస్తానో రానో తెలిసేది. ఆ పుస్తకం తెరిచి చూస్తే అప్పుడు తెలుస్తుంది నేను చనిపోలేదు, అంటే నీ శరీరం మాత్రమే నశించిపోయింది, ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహరాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి అనే శ్లోకం ఉంటుంది. ఎందుకు తెలుసా శ్లోకము? చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలను ధరిస్తున్నట్టే ఈ నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. అర్థమైంది? ఇదంతా నేను చెప్పేది కాదు, శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చేది గీతలో. ఆయన చెప్పినది నేను ఇక్కడ చదువుతున్నాను అంతే. ఆ కృష్ణ భగవానుడు ఇచ్చినది ఇదంతా. ఏమని చెప్పాడైనా కృష్ణ భగవానుడు?
చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలను ధరిస్తున్నట్టే ఈ నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పారు. ఓకే, ఒక చెప్పి ఇన్ఫర్మేషన్ బుకింగ్ చేస్తాను. అయితే దీని యొక్క ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం షర్ట్ వేసుకున్నామండి, ఈ షర్ట్ పక్కది కొనుక్కొచ్చుకున్నాము, అవునా? ఈ షర్ట్ చిరిగిపోయింది, బొక్కలు పడిపోయింది, పాడైపోయింది. అప్పుడు ఏం చేస్తాం? తీసుకుపోయి మడత పెట్టి బిల్లులో పెట్టేస్తామా? లేదు కదా, పడేస్తాము, అవునా కదా? అలాగే పడేస్తామని అలాగే ఉంటామా? లేదు కదా. ఏం చేస్తాము? మళ్ళీ షాప్కి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటాము, అవునా? అలాగే ఈ శరీరం కూడా ఖరాబ్ అయిపోయినప్పుడు, నశించిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు ఇది తీసి పోయి మనం ఊరకల్లో పెట్టేస్తాము లేదా తగలబెట్టేస్తాము. అలాగే దేహినోస్మిన్ ఎలా దేహి కౌమారం ఇవ్వడం జర తలా దేహాంతర ప్రాప్తికి ధీరశస్త్రాన్ని ముఖ్యది అంటారు. దేహాంతర ప్రాప్తి అంటే మళ్ళీ వేరే దేహంలోకి ప్రవేశిస్తాము. ఎలాగైతే ఈ షర్ట్ అనేది ఎలా మార్పిడి జరుగుతుందో అలాగే ఈ శరీరం కూడా మార్పిడి అనేది జరుగుతుంటుంది. దేహాంతర ప్రాప్తికి వేరే దేహంలోకి వెళ్ళిపోతాము. మనము ఈ దేహినోస్మిన్ ఎలా దేహి కౌమారం యవ్వనం జర తలా దేహాంతర ప్రాప్తి అని అంటే మనము తల్లి పుత్రుల దేహం వలన దేహధర్ములకు బాల్యము, యవ్వనము, ముసలితనం అనేవి కలగటం ఎంత సహజమో మళ్ళీ వేరే దేహంలోకి ప్రవేశించడం కూడా అంతే సహజము. ధీమతులైన వాడు ఆ విషయంలో మోహితులు కాడు. అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ చెప్తాను, మనం తల్లి పొద్దుల నుండి పసగలుగా జన్మ తీసుకుంటాం, అవునా? ఆ పసగలుగా జన్మ తీసుకున్నప్పుడు తర్వాత ఫస్ట్ ఏంటి, రోజులకు వస్తాము. రోజుల నుండి సంవత్సరానికి వస్తాం. సంవత్సరం వచ్చినప్పుడు బాల్య దశ వస్తుంది. బాల్య దశ నుంచి యవన దశ నుంచి వృద్ధాప్య దశకు వస్తాం, అవునా? అప్పుడు వచ్చినప్పుడు అది ఏంటి, నేను చిన్నగా ఉన్నప్పుడు అలా ఉన్నవాడిని ఇలా అయ్యాను, నల్లగా ఉన్నవాడిని తెల్లగా అయ్యాను, తెల్లగా ఉన్నవాడిని నల్లగా అయ్యాను, సన్నగా ఉన్నవాడిని లావయ్యాను, లావుగా ఉన్నవాడిని సన్నగా అయ్యాను, ఇలా పొడుగా ఉన్నవాడిని ఇలా పొట్టిగా ఉన్న పొడుగయ్యాను. ఇలా అయిపోయినా మనం బాధపడమా? వృద్ధాప్యకు వచ్చినప్పుడు ఏంటి, ఇలా కనపడుతూ ఇలా ఉండి నడుస్తున్నాను, చర్మం మొత్తం ఇలా ముడతలు పడిపోయిందని ఎప్పుడైనా బాధపడ్డామా, దుఃఖించామా? లేదు. ఎందుకు అంటే మనకు శరీర ధర్మం తెలుసు. మరి ఎందుకు దుఃఖిస్తున్నాము, ఎందుకు బాధపడుతున్నాము అంటే ఆత్మధర్మం తెలియదు కనుక. ఆత్మధర్మము తెలియదు కనుక అందుకని మనం అందరము ఆత్మధర్మం గురించి తెలుసుకోవాలి. ఆత్మజ్ఞాన పండితుడు అంటే ఆత్మజ్ఞాన పండితుడు ఉన్నవారి గురించి కానీ లేని వారి గురించి కానీ, అంటే చనిపోయిన వారి గురించి కానీ చనిపోయబడే వారి గురించి కానీ ఆత్మజ్ఞాన పండితుడు ఎంత మాత్రము దుఃఖించడు, శోకించడు. ఎందుకంటే తను చేయాల్సిన పని, తన అంతిమ లక్ష్యం వైపు తను ఏమైతే చేయాలనుకుంటున్నాడో అవన్నీ సాధించుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, నాకు ఇప్పుడు ఇదంతా చాలా ఉంటుంది, సమయం లేదు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పిరమిడ్ సేవాదళం వారికి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మన ప్రకాష్ గారికి గట్టిగా క్లాప్ చేద్దాము. మరి యాజ్ ఏ వాలంటీర్ గా ఎంతో గొప్ప సేవ చేస్తుంటారు మరి కైలాష్పూర్లో. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్టేజీ అరేంజ్మెంట్ జరుగుతున్న క్రమంలో మనకి కార్పెట్స్ అంతా పరచాలి అనుకున్నప్పుడు ఎవరన్నా అందుబాటులో ఉంటారో చూడంగానే నాకు మొదట ప్రకాష్ కనిపించాడు. ప్రకాష్ని ఆ టైంలో వెంటనే ప్రకాష్ ఇట్లా ఇది కార్పెట్ వేద్దామని చెప్పి పిలిచిన వెంటనే ఆయన ఆ కార్పెట్ వర్క్ లో దిగి తర్వాత నేను వేరే కాల్ వస్తే వెళ్ళిపోయాను. ఈ ఎండ్ అయిపోయేంత వరకు తను పూర్తి బాధ్యత తీసుకుని ఇక్కడ ఈ కార్పెట్ అంతా పరచడంలో ఎంతో చక్కని సేవ చేశారు. ఒకసారి ప్రకాష్ గారి గట్టి క్లాప్ చేద్దాము. ప్రకాష్ గారు మరి ఈ రోజున ఎంతో మంది పిల్లలకి, యువతకి తను భగవద్గీత నేర్చుకుని ఆ భగవద్గీత సారాంశాన్ని అందరికీ బోధిస్తూ మన యొక్క పత్రిజీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేస్తున్నారు. మరి మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రకాష్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Music starts it. Thank you. భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించిన వీరికి మన చిరు సత్కారం.